గురుగారు, కార్తీక మాసంలో ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆచరించే ఈ సత్యనారాయణ వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆ సత్యనారాయణ వ్రత కథలోనే కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఎందుకు చేయాలి అనే అంశం మొదటి కథలోనే చెప్పబడి ఉంది. అనేకులు కథ అనగానే మొదటి కథ నారదుడు ప్రశ్నించడం, కట్టెలు అమ్మే వ్యక్తి ఎవరో కట్టెల మోపు శిరస్సు పైన పెట్టుకొని వ్రతాన్ని చూచి నేను ఈ వ్రతాన్ని చేస్తాను అనుకుని సంకల్పం చేసి వ్రతాన్ని చేసి ధనధాన్యాలు పొందడం ఇంతే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. సత్యనారాయణ వ్రత కథలు పూర్వం 13, క్రమేణా 9కి మారిపోయాయి. నేటికి అన్నవరంలో ప్రధాన వ్రతం ఆచరించే సమయంలో 9 కథలు చెబుతారు. కానీ లోక ప్రచారంలో 5 కథలు మిగిలి ఉన్నాయి. 170 శ్లోకాలతో ఈ 5 కథలు ఉంటాయి. ఇందులో ఒక శ్లోకం ఈ వ్రతాన్ని కార్తీకంలో ఎందుకు చేయాలో వివరంగా చెప్పి ఉన్నది. మాఘే వా మాధవే మాసి కార్తికే వా శుభే దినే సంగ్రామ ఆరంభ వేళాయాం యదా క్లేశస్య సంభవః దారిద్ర్య శమనార్థం చ వ్రతం కార్యం వరేప్సుభిః. వ్రతాన్ని ఎలా చేయాలో చెబుతూ, ఎప్పుడు చేయాలో చెబుతూ, ప్రసాదం కూడా ఎలా చేయాలో చెబుతూ, చాలామంది సత్యనారాయణ ప్రసాదం అనగానే సిర ఉడకబెట్టి పెట్టేస్తూ ఉంటారు. అలా లేదు, పొడి ప్రసాదమే పెట్టాలి. వ్రతంలో ఎంత వివరంగా చెప్పబడి ఉన్నది అంటే, బియ్యం పిండి అది లేకపోతేనే గోధుమ పిండి. ప్రతిదీ ఇంత వివరంగా చెబుతూ మాఘేవ మాధవే మాసి, మాఘమాసం కానీ మాధవ మాసం వైశాఖ మాసం కానీ కార్తీక మాసం కానీ ఇలా ఈ మాసాలలో శుభదినంలో చేయాలి. విష్ణువుని అర్చించడానికి ఏకాదశి కంటే కూడా మించిన శుభదినం ఇంకేముంటుంది? కనుక ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసి ఉడకబెట్టిన పదార్థాలు తినకూడదు, ఉపవాస వ్రతం కదా. కనుక పొడి సత్యనారాయణ ప్రసాదం స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలి. పిష్టం ప్రధానం అన్నారు. అన్నాత్ అష్టగుణం పిష్టం. ఆయుర్వేద సూత్రం ఒకటి ఉంది ఇక్కడ. అన్నాత్ అన్నం కంటే అష్టగుణం 8 రెట్లు పిష్టం పిండి బలం. పిష్టాత్ అష్టగుణం పయ. ఇది ఒక సూత్రం ఆరోగ్యంలో మనకు చరకుడు చెప్పే అనేక ధర్మ సూత్రాల్లో వచ్చే ఒక మార్గం. పిండి కంటే 8 రెట్లు పాలు బలం, అన్నం కంటే పిండి బలం. కాబట్టి సత్యనారాయణ వ్రతం చేస్తాం కార్తీక మాసంలో ఏకాదశి పుణ్యఫలం సందర్భంగా పురస్కరించుకొని ప్రసాదంగా కూడా సత్యనారాయణ ప్రసాదం తింటాం, సత్యం మాట్లాడతాం. కార్తీక మాసంలోనే అబద్ధాలు పెరుగుతాయి. కార్తీక మాసంలోనే దొంగ వ్యవహారాలన్నీ కూడా లోకంలో పెరుగుతూ ఉంటాయి. సత్యనారాయణ వ్రతం అంటే నిజం చెప్పడం అండి, నిజం చెప్పడం, అంతకుమించి ఇంకేమీ లేదు. నానా రూపధరో భూత్వా సర్వేషాం ఈప్సితప్రదః. సత్యవ్రతం అంటే సత్యం పలకడం. వ్రతం చేస్తాను అని చెప్పి చేయకుండా అబద్ధమాడాడు సాధువు, సంతానం కలిగినప్పటికీ వ్రతం చేయలేదు, కష్టాలు వచ్చాయి. సత్యవ్రతం మర్చిపోయాడు, అబద్ధాలు ఆడాడు, కష్టాలు వచ్చాయి. క్షత్రియుడు కావచ్చు, సాధువు కావచ్చు, కట్లమ్మే వ్యక్తి కావచ్చు, ఏ వర్గం వాడైనా, ఏ వృత్తిలో ఉండేవారైనా అందరూ సత్యం పలకాలి. అదే సత్యవ్రతం, అంతకుమించి మరింకేమీ లేదు. ఈ వ్రతాన్ని ఏకాదశి నాడు కార్తీక మాసంలో చేస్తే అధికమైన పుణ్యఫలం, బలం, ఇది అర్థం.